హలో దోస్తులు, ఈరోజు నా మినీ వ్లాగ్ ఇదే అనమాట. నేనైతే ఈరోజు జొన్న రొట్టె తర్వాత మటన్ బొక్కల కర్రీ అయితే చేస్తున్నా. సూపర్ టేస్టీ కాంబినేషన్, ఫుల్ హెల్దీ అనమాట. మనమంతా ఈ మధ్య హెల్దీ తింటున్నాం అనమాట. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూపించేస్తాను. ఫస్ట్ అయితే వేడిని కొంచెం కాగబెట్టుకొని పక్కన పెట్టేసుకొని, తర్వాత జొన్నపిండి మంచిగా జల్లించుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మనం వేడిని కొంచెం పోసుకుంటూ ఉండలాగా చేసుకొని మంచిగా ముద్దలు, ఒక చపాతీ కంటే కొంచెం పెద్ద సైజు ముద్దలు తీసుకొని మనం మంచిగా అయితే రొట్టె అయితే చేసుకోవడానికి ప్రిపరేషన్ చేసుకోవాలండి. బాగా మెత్తగా పిసుక్కొని తర్వాత అక్కడ మన మటన్ బొక్కల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. జస్ట్ నేను దాన్ని గరం చేసి ఇంకా దించేసేది అనమాట. ఎందుకంటే అది నిన్న చేసింది కాబట్టి. ఆల్రెడీ నేను బొక్కల కర్రీ నిన్న చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు రొట్టెలు చేసేటప్పుడు పక్కన పెట్టి నేను వేడైతే చేస్తున్నానండి. నేను రొట్టెని ప్లేట్ మీద వేసుకొని ప్లేట్ నుంచి డైరెక్ట్ పెంకు మీద వేసేస్తాను. చేత్తో వేస్తే విరిగిపోతుంది. ఎందుకంటే చాలా పల్చగా చేసిన దోస్తులు. మరి మీకు జొన్న రొట్టె తర్వాత మటన్ బొక్కల కర్రీ అంటే ఇష్టమా లేదా కామెంట్ చేయండి. ఈరోజు నా ఫ్రెండ్స్తో అయితే టిఫిన్ చేసిన, సూపర్ ఎంజాయ్ చేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.